Recording in progress. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। पुरदिन्दुविकासमन्दहासा पुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। परब्रह्मणे नमः। బ్రహ్మసూత్ర భాష్యంలో కర్తృధికరణం అధ్యయనం చేస్తున్నాం. కర్తృధికరణంలో జీవాత్మ కర్త అనేటువంటి విషయం ఈ సూత్రాల్లో వస్తున్నది. జీవాత్మ కర్తృత్వం, ఆయన కర్తృత్వం ఉన్నది. యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి, వీటిలో జీవాత్మకు కర్తృత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చర్చిస్తున్నాం. జీవునకు కర్తృత్వం ఉన్నది. యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు ఇటువంటివన్నీ చేయాలని కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది. పూర్వమీమాంసా శాస్త్రంలో ఉన్నది అది. కాబట్టి జీవుడికి కర్తృత్వం అనేది చేయాలి అనే విషయాన్ని కూడా ప్రశ్నోపనిషత్తులో ఏష హి ద్రష్ట శ్రోత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మా పురుషః విజ్ఞానాత్మ అయినటువంటి పురుషుడు అనగా జీవాత్మ అని అర్థం. ఈ జీవాత్మయే ద్రష్ట శ్రోత మంత ఇవన్నీ కూడా ఆయనకున్న లక్షణాలు అని జీవాత్మకు ఉన్నటువంటిది చెప్పాడు మన ప్రశ్నోపనిషత్తులో. అది చెప్పిన తర్వాత ఇక ఈ జీవాత్మను గురించి తర్వాత 250వ సూత్రంలో విహార ఉపదేశాత్ విహారం, ఈ జీవాత్మ విహారం చేస్తాడండి. అసలు విహారం అంటే స్వేచ్ఛా విహారం. జాగ్రత్త అవస్థలో పగలంతా తిరుగుతాడు, తన ఇష్టం వచ్చినంత ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతాడు, అన్ని పనులు చేస్తాడు, మాట్లాడతాడు, అనేక విధంగా చేస్తుంటాడు. ఈ ఇంద్రియాల సహాయంతో అంతా చేస్తుంటాడు. ఉన్నాయి కదా 11 ఇంద్రియాలు. సరే, పగలల్లో చేస్తాడు, అది జాగ్రత్త అవస్థ. ఆంచి నిద్ర పట్టింది, ఆ నిద్రలో స్వప్నంలో ఇక విహారం చేస్తాడు. జాగ్రత్త అవస్థ కన్నా ఎక్కువ చేస్తాడు, స్వేచ్ఛా విహారం చేసేస్తాడు. స్వప్నంలో జీవుడు స్వేచ్ఛా విహారం చేసేసి ఎంత దూరం వెళ్ళిపోతాడో చెప్పలేము, ఎన్ని పనులు చేస్తుంటాడో, పైగా సంభాషణ కూడా చేసేస్తుంటాడు. అంత విశేషంగా ఈ జీవుడు స్వప్నావస్థలో ఈయన స్వేచ్ఛగా విహారం చేస్తుంటాడు. అటువంటి విషయాన్ని దీనిలో చెబుతున్నాడు. స్వే శరీరే యథాకామం పరివర్తతే. స్వప్నములో ఆ జీవుడు తను యథాకామం, తనకు ఇష్టం వచ్చినట్టుగా తన కోరిక తృప్తి తీర విహరిస్తూనే ఉంటుంటాడు, స్వేచ్ఛగా విహరిస్తూనే ఉంటుంటాడు. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి అంటే కర్తృధికరణంలో జీవునకు కర్తృత్వం ఉన్నది అని చెప్పటానికి మనకు ఒక ఆధారం. జీవున కర్తృత్వం ఉందండి. జాగ్రత్త అవస్థలో ఎలా అయితే తిరిగావో మరి స్వప్నావస్థలో కూడా తిరుగుతున్నావు కదా. కాబట్టి జీవునకు కర్తృత్వం ఉన్నది. వీటి మీద యజ్ఞయాగాది క్రతువులేంటి, మొత్తం ఈ చరాచర జగత్తులో ఈ కర్త అంతా వీడే. జీవునకు కర్తృత్వం ఉన్నది అనేటువంటి విషయం ఈ కర్తృధికరణంలో చెబుతూ ఇంకా విశేషంలో పోతున్నాడు. ఉపాదానాత్ అని సూత్రంలో ఒక విశేషాన్ని చెబుతున్నాడు.
ఈ కర్తృత్వం చెయ్యాలి అని అంటే అసలు జీవుడికి బుద్ధి కావాలి కదా ముందు. అందుకనే మనకు కఠోపనిషత్తులో ఏం చెప్పాడనమాట, బుద్ధింతు సారథి విద్ధి అని చెప్పాడు. ఈ సారథి ఎవరండి అని అంటే బుద్ధి అన్నాడు. సారథి లేకుండా బండి నడవదు కదా, బుద్ధి అనేది కనుక ఉండాలి కదా. లోపల కూర్చున్నది ఎవరు, రథంలో కూర్చు జీవాత్మ కూర్చున్నాడు. ఈ జీవాత్మకు సహాయం ఎవడు, వీడు జీవాత్మ నాకు దూరం తీసుకుపోవాలి. ఎవడు సహాయం అంటే బుద్ధి అనేవాడు సహాయం. ఈ బుద్ధి అనేటువంటి వాడు వీడు ఎవరిని పట్టుకుంటాడు, వీడు ఇంద్రియాలను పట్టుకుంటాడు. వీడు ఇంద్రియాలను పట్టుకోవాలంటే మధ్యలో ఒక మీడియేటర్ని ఒకటి పట్టుకున్నాడు, మనస్సు అనేటువంటి వాడు. ఈ మనస్సు తన ఆధీనంలో పెట్టుకొని ఇంద్రియాలనే గుర్రాలని, మనస్సు అనేటువంటి తాళ్లతోటి పక్కాలతోటి బుద్ధి అనేటువంటి సారథి పట్టుకున్నాడు. ఇప్పుడు బండి నడుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే బుద్ధి అనేటువంటిది ఇక్కడ ఇంద్రియ శక్తుల్ని గ్రహిస్తాడు అని చెప్పారు. ఇంద్రియముల యొక్క శక్తులన్నీ, ఈ జ్ఞానేంద్రియముల యొక్క శక్తులు ఏమిటో ఈ కన్నేం శక్తి చేస్తుందో, అలానే నాసిక, ఇట్లా ఈ విధంగా జ్ఞానేంద్రియాలు, ఇట్లా ఈ శక్తులన్నీ కూడా వాటి యొక్క పవర్స్ అన్నీ కూడా ఈ బుద్ధి అనేటువంటి సారథికి తెలుస్తుంది. అంతే కదా, కారు నడుపుతుంటుంటే కారు 4 చక్రాలు ఉన్నాయని, లోపల ఒక ఇంజిన్ ఉందని, దానికి పెట్రోల్ పోసామని, ఈ పెట్రోల్ ఎంత దూరం వస్తుందని, ఇట్లా ఈ విధంగా చూసుకుంటూ పోతే వాడు ఎప్పుడు క్షణానికి బండి పోతూ ఉంటుంటే టైర్లు సరిగా ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు ఆలోచనలో ఉంటాడు. పెట్రోల్ అయిపోతున్నదా అనే ఆలోచనలో ఉంటాడు. లోపల ఉన్నటువంటి మిషన్ అంతా ఎక్కడన్నా నట్లు ఊడిపోయినాయా అని మళ్ళీ భయం, మళ్ళీ అన్ని జాగ్రత్త చూసుకోండి. ఆ బండి నడిపినంతసేపు కూడా ఆ సారథి అనేటువంటి బుద్ధి చూసుకోండి, వాటి మీద అజమాయిషి పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతుంటాడు. అట్లనే బుద్ధి అనేటువంటి వాడు ఈ ఇంద్రియాలని వశం చేసుకొని ఇంద్రియ శక్తుల్ని నడుపుతుంటాడు ఈ శరీరం అనే రథంలో. ఈ శరీరం అనే రథంలో కూర్చున్నవాడు ఎవడు, జీవాత్మ. జీవాత్మకు అనుసంధానం ఎవడై ఉన్నాడు, బుద్ధి అనేటువంటి వాడు. బుద్ధి అనేటువంటి వాడు అనుసంధానమై ఉన్నాడు. కాబట్టి బుద్ధి అనే సాధనతో ఇంద్రియముల సముదాయమును గ్రహిస్తున్నట్లుగా మన శృతి కూడా అనగా ఉపనిషత్తు కూడా చెబుతూ ఉన్నది. బృహదారణ్యోపనిషత్తు తత్ ఏషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ అని బృహదారణ్యోపనిషత్తులో 2:1-17 సూత్రంలో చెప్తున్నాడు. ఈ ఇంద్రియముల యొక్క ప్రాణములన్నింటినీ కూడా ఈ బుద్ధి అనేటువంటి వాడు ఆదాయ గ్రహించి నడుపుతూ ఉంటుంటాడు. ఆ బుద్ధి చేత ఇంద్రియ సంఘాన్ని గ్రహించి నడుపుతుంటాడు. ప్రాణాన్ గృహీత్వా, ప్రాణములను గృహీత్వా తీసుకుని ఇంద్రియాలను తీసుకొని ఇంద్రియ శక్తుల్ని నడుపుతూ ఉంటుంటాడు అని ఈ వచనములు ఇప్పుడు జీవుడు ఇంద్రియములను గ్రహించుతున్నాడని తెలుస్తుంది. ఎందుకు చెబుతున్నాడు అని అంటే, ఏమండి జీవాత్మ ఒక్కడే చేస్తున్నాడా కర్తృత్వము, వాడికి ఎవడు సహాయం లేడా అని ఎవడన్నా పూర్వపక్షం వేశాడు అనుకోండి, అయ్యా జీవాత్మకు అసలు బుద్ధి లేనిదే వాడు ఏం చేస్తాడండి? కారు అంతా ఉన్నది, మిగిలిన కార్లు అందరూ కూర్చున్నారు, అన్నీ ఉన్నాయి, అసలు వాడు లేడు, డ్రైవర్ లేడు, ఇంకేం లాభం, అక్కడే ఉండిపోయినాడు. కాబట్టి డ్రైవర్కి ఉండాల్సిన లక్షణాలు ఎన్నైతే ఉన్నో చూడండి. డ్రైవర్ ఎంతటి చాకచక్యంతో అటెన్షన్ తోటి ఉండి ఎప్పటికప్పుడు 100 మైళ్ళ స్పీడ్తో పోతుంటాడు. మన రింగ్ రోడ్డు మీద చూస్తుంటుంటే మనం 60 మైళ్ళతోటి పోతుంటే మన కారు, మన వెనక వచ్చిన కారు బర్రన గాలిలో దూసిపోతున్నాడు పోతున్నది. అంటే 100 మైళ్ళ స్పీడ్తో పోతున్నాడు అని అంటే వాడు ఎంత అటెన్షన్గా ఉన్నాడో చూసుకోండి. వాడు కారు ఎంత అటెన్షన్గా పెట్టుకున్నాడో, వాడి ఇంద్రియ శక్తులు ఎంత అటెన్షన్గా ఉన్నాయో చూసుకోండి. ఇంత గొప్ప విశేషం. ఎందుకంటే భౌతికంగా మనం చూస్తున్నాం. భౌతికంగా చూస్తుంటే ఈ ఇంద్రియములు అనేటువంటి ఈ బుద్ధి అనేటువంటి డ్రైవర్ ఉన్నాడే, ఇంద్రియ శక్తుల్ని ఎట్లా గ్రహించుకొని ఆ కారులో ఉన్నటువంటి మనిషిని గమ్యస్థానాన్ని చేరుస్తున్నాడో, అనగా ఈ శరీరం అనే రథంలో కూర్చున్న జీవాత్మను
గమ్యస్థానానికి ఎలా చేరుస్తున్నాడో చూడండి. అందుకని బుద్ధి అనేటువంటిది ఈ జీవాత్మకి పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఆ బుద్ధి అనేటువంటిది చేత ఈ ఇంద్రియ శక్తుల్ని గ్రహిస్తున్నాడు. గ్రహించి ఈ జీవాత్మ తన కర్తృత్వాన్ని నిలబెట్టుకుంటూ కూర్చున్నాడు. ఆయనకు ఒక సహాయం బుద్ధి అనేటువంటి వాడు అని చెబుతూ 252వ సూత్రంలో ఇంకా వివరణ చేస్తున్నాడు. వ్యపదేశాచ క్రియాయాం న చేత్ నిర్దేశ విపర్యయ. క్రియాయాం అంటే వైదిక క్రియలు. ఈ వైదిక క్రియల యందు వైదిక క్రియల యందు వ్యపదేశాచ జీవుని గురించి చెప్పడం వలన కూడా జీవునకు కర్తృత్వం ఉన్నదండి. ఈ వైదిక క్రియలు అనేటువంటిది మనకి యజ్ఞయాగాది కృతువులు అంటే ఇటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి వైదిక క్రియలు. ఈ వైదిక క్రియల్లో జీవునకు కర్తృత్వం ఉన్నది అని ఈ వచనం చెబుతున్నది. అది కాబట్టి నచేతి జీవుడనే అర్థం కాకపోయినది. ఇక్కడ జీవుడని కాకపోతే ఈ నిర్దేశ విపర్యయ నిర్దేశంలో కూడా మార్పు ఉండేది. కాబట్టి ఇక్కడ జీవుడని అర్థం చేసుకోండి, లేకపోతే విపర్యయం వస్తుంది, వ్యతిరేక అర్థం వస్తుంది అని చెబుతున్నారు. అంటే లౌకిక వైదిక క్రియల్లో కూడా ఎవరిదయ్యానంటే ఈ జీవాత్మదే. కాబట్టి ఇక్కడ మన జీవాత్మ ఇది ప్రకరణం, ఇది జీవాత్మ. అయితే ఈ జీవాత్మ ఈ ప్రకరణంలో జీవాత్మని గురించి సంపూర్ణంగా చెప్తున్నాడు. మనము వింటున్నాం. ఇది మనం ఈ అధ్యాయం ఈ బృహదారణ్యకోపనిషత్తు లేక ఈ బ్రహ్మసూత్రాలు వింటున్నాం. ఈ వింటుంటే ఇదంతా కూడా ఎవరు అంటే జీవాత్మ. ఈ జీవాత్మ పనిచేస్తున్నాడు. ఈ జీవాత్మ తన బుద్ధి చేత ఇంద్రియాన్ని పట్టుకొని, ఇంద్రియాల్లో ఏమిటయ్యారంటే ప్రస్తుతం చెవు మనస్సు. చెవు ఏం చేస్తుంది? వింటుంది. ఈ విని మనస్సుకు పంపించేస్తుంది. మనస్సుకు పంపించేసి ఆ జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటాడు. ఈ బుద్ధి జ్ఞానం అంతా సంపాదించుకుంటూ ఉంటుంది. సంపాదించుకుంటూ ఉండే కొద్దీ ఈ బుద్ధి జ్ఞానం తెలిసే కొద్దీ డ్రైవింగ్ ఎలా చేయాలి, మార్గం అనేటువంటిది ఎట్లా సుబధం అనేటువంటి మార్గంలో తీసుకుపోతుంటాడు. అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళిపోవాలి అని అంటే బుద్ధి అనేటువంటి వాడికి పట్టాలి ముందు. అసలు బుద్ధి అనేటువంటి వాడికి ఈ జ్ఞానం అనేది పడితే అప్పుడు పోతుంటుంది అన్నమాట. అప్పుడు ఆ జీవాత్మ యొక్క చివరి కోరిక నెరవేరుతుంటుంది. అందుకనే బుద్ధి చూసుకోండి ఎంత పని చేస్తుంటుందో చాలా. అందుకనే బుద్ధి సత్ అసత్ వివేచన బుద్ధి సత్ అసత్తుని విడగొట్టేటువంటి నెమలి మాదిరిగా. పాలు నీళ్ళు హంస విడగొట్టేస్తుంటుంది, పాలు నీళ్ళు విడగొట్టేస్తుందని చెబుతుంటారు. అట్లా ఆ విధంగా బుద్ధి ఈ జ్ఞానాన్ని గ్రహించుకొని ఈ మంచి మార్గంలో వెళ్ళిపోతుంది. ఈ గ్రహించాలి అంటే ఈ బుద్ధి ఎవరిని పట్టుకుని ఇంద్రియాలనే గుర్రాలు, ఆ గుర్రాలని పట్టుకున్నాయి. ఆ పట్టుకొని వీడు డ్రైవింగ్ బాగా చేస్తున్నాడు. ఆ జీవాత్మను తీసుకెళ్లాల్సిన చోటకి తీసుకెళ్తున్నాడు. ఈ లౌకిక వైదిక క్రియల యందు జీవుని ప్రసంగం ఉన్నది కాబట్టి జీవునికి కర్తృత్వం ఉన్నది అని కూడా దీనిలో చెబుతుంది. తైత్తీరీయంలో విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే అపిచ. ఇక్కడ విజ్ఞాన శబ్దమునకు జీవుని నిర్దేశమే అని తెలుసుకోండి అని, బుద్ధి కాదు అనేటువంటి విషయం కూడా చెబుతున్నాడు. ఈ విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే అపిచ. కాబట్టి బుద్ధి కాదు, ఇక్కడ విజ్ఞాన శబ్దమునకు జీవుడు అనే అర్థం చేసుకోండి అని. బుద్ధి కంటే వ్యతిరిక్తమైన జీవాత్మను కర్తగా భావించినచో ఆత్మతో సంబంధం లేకుండా ఉంటుంది కదా పొరపక్షం వేసాడండి. వెంటనే పడుతున్నాడు. మీరేమంటున్నారండి అంటే బుద్ధి కంటే వ్యతిరిక్తమైనటువంటి జీవాత్మను కర్తగా, బుద్ధిని అవతల పెట్టి జీవాత్మ కర్త అని చెబుతున్నారు. కర్తృధికరణంలో జీవాత్మను కర్తగా చెబుతున్నాడు. యజ్ఞయాగాది కృతువులు ఇవన్నీ కూడా చెబుతున్నాడు. ఇది బుద్ధి కంటే వ్యతిరిక్తమైన జీవాత్మను కర్తగా చెబుతున్నారండి మీరు. అప్పుడు భావించినచో ఆత్మతో సంబంధం లేకుండా ప్రవర్తించడం కుదరదు కదా. ఇక్కడ ఆత్మ అనేటువంటిది ఒకడు ఉన్నాడు. ఆత్మతోటి అసలు సంబంధమే లేదు కదా.
జీవాత్మను కర్తగా భావించాము, సరే అన్నారు. చాలామంది ఇలా అనుకుంటుంటే ఇప్పటిదాకా జీవాత్మ కర్త 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 అని చెప్పుకుంటున్నాము. సరేనండి, బాగానే ఉంది, కర్త అని చెబుతున్నావు, బాగానే ఉంది. అసలు ఆత్మ అనేటువంటిది ఒక మాట చెప్పావు కదా. ఆత్మ ఎటువంటిది అయ్యానంటే నచ్చేద్యోయం నా దాక్ష్యో అని ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ వచ్చావు కదా. ఛేదింపబడదు, అశ్రోష్యు అశోష్య ఏవచ, ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ వచ్చావు కదా. అది అగ్ని చే తడుపబడదు, అగ్ని చే దహింపబడదు, నీళ్ల చే శోషింపబడదు, వాయువు చేయి, ఈ విధంగా ఉపన్యాసం చెప్పుకుంటూ వచ్చేసావు కదా. ఇంకా అందులో ఇంకేం చెప్పుకుంటూ వచ్చావు, ఇంకా అనేకమైన 25 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చావు. నేను చెప్పుకున్న అస్థూలం అనను హరస్వం అని ఈ విధంగా 25 లక్షణాలు ఆత్మకి చెప్పుకుంటూ వచ్చాం. అన్నీ చెప్పుకుంటాం. మరి ఆత్మని చెప్పుకున్నావు బాగా. ఇప్పటిదాకా నువ్వు ఏం చెబుతున్నావు, జీవాత్మకర్త అండి అని చెబుతున్నావు. మరి జీవాత్మకర్త అని చెబుతున్నతో అటువంటిప్పుడు ఆత్మతోటి పని లేదు కదా. ఏమంటున్నారు, మన హృదయంలో ఆత్మ ఉన్నదండి అని చెబుతున్నారు కదా. మన హృదయంలో మంత్రపురుషంలో ఏం చెబుతున్నారు అని అంటే నివార సూకవత్తండి పీతాభాస్య చముకుమ తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అని చెబుతున్నావుగా. మరి ఉన్నాడని ఆత్మ పరమాత్మ ఉన్నారని చెబుతావు. ఇప్పుడు జీవాత్మ జీవాత్మ అని చెబుతున్నావు. కాబట్టి పరమాత్మతోటి ఏం సంబంధం లేదన్నమాట అని పూర్వపక్షం వేసే. ఇక సాగాలి. ఇంకా పూర్వపక్షం వేసేసరికి ఇక ఆగిపోయినాడు. ఇక సూత్రం ముందుకు నడవాలి. ఇదే పూర్వపక్షం వేస్తే బ్రేకులు వేసేసాడు. ఇక ఎట్లా చెప్పు అన్నాడు. మరి అంతే కదా. మరి నువ్వు ఇప్పుడు జీవాత్మ జీవాత్మ అని చెప్పు, అంతా జీవాత్మే కర్తృత్వం, దాన ధర్మాలు అవి ఇవి మొత్తం. వాడికి ఒక బుద్ధి అనేటువంటి వాడు డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ వాడు తీసుకుపోతున్నాడు, ఇంద్రియాలు కొట్టుకున్నాడు, తీసుకుపోతున్నాడు. కాబట్టి ఆత్మతోటి ఏమీ సంబంధం లేదు అని తేలిపోయింది. ఇది పూర్వపక్షం వేసాడు. అవునా కాదా చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఈ పూర్వపక్షానికి 253వ సూత్రంలో సమాధానం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు, ఉపలబ్ధివతు అనియమ ఆ నియమ ఉపలబ్ధివత్. ఆత్మ విషయ జ్ఞానం తెలుసుకోవాలంటే అనియమ, నియమం ఏమీ లేదండి. ఆత్మ అనేది చైతన్యం అనేటువంటి విషయమే, గ్రహించడంలో స్వతంత్రంగానే ఉంటుంది. అయితే ఆత్మ తనంతట తాను ఏమీ చేయదు. అవి చెప్పుకున్నాం కదా. ఆత్మ తనంతట తాను ఏమీ చేయదు, సాక్షీభూతమే అని చెప్పుకున్నాం కదా. అసలు అది చెయ్యదు, ఏమీ చేయదు, తనంతట తాను ఏమీ చేయదు. దీనికి ఒక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు. వంట చేస్తున్నాడండి, ఒకడు కుక్కున్నాడు. ఒక 100 మందికి వండాలి. ఒకడు హెడ్, ఒకడు కుక్కున్నాడు. వాడికి 4 అసిస్టెంట్లు ఉన్నారు. ఈ కుక్ ఏం చేశాడంటే ఈ వండాలి పెట్టాలి. ఈ బియ్యం తీసుకురారా అని ఒకడు చెప్పాడు. అరే పప్పు తీసి అక్కడ పెట్టరా అన్నాడు. వాడు కిలో ఉప్పు వేయరా అన్నాడు. అరే పొయ్యి ముట్టించరా అన్నాడు. ఇది చేసావా అది చేసావా అని అంటాడు. ఈ 4 అసిస్టెంట్లు పెట్టుకొని శుభ్రంగా వంటంతా చేసింది ఎవడయ్యా, పేరుకు బయట ఫలానా వాడు కుక్కు, అది టేస్ట్గా ఉంది. ఏమైనా నువ్వు భలే చేసావయ్యా, బాగా అన్నం బాగా వండావు, రుచికరంగా బాగా ఉన్నది, చాలా బాగా ఉందయ్యా అని వాడిని ప్రశంస చేస్తుంటాం. ఈ ప్రశంస చూడండి, మనకి క్యాటరింగ్ అప్పుడు కూడా ఎవడో ఒకడు వస్తాడు, నువ్వు భలే చేసావయ్యా వంట. వాస్తవానికి వాడుగా చేసేది, వాడికి అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళు చేసేది అంట. పేరేంది, వీడికి పేరు. అట్లా ఉంటుందన్నమాట. అయితే ఈ కుక్కున్నాడే వీడేం చేస్తాడు, వండి పెట్టే కర్తృత్వం అంతా తనదే. అంటే ఒకవేళ ఉప్పు ఎక్కువైపోయింది అనుకో, ఎంతమంది తినరాయా, ఉప్పు ఎక్కువైంది, ఉప్పంగా ఏం తింటా అని మొత్తం ఆహారం అంతా మిగిలిపోతుంది. అప్పుడు ఎవరిని అంటారంటే కుక్కు అసలు హెడ్ ఉంటాడో వాడిని అంటారు. వాడు ఏం చెప్పాడు వాడి అసిస్టెంట్కి, ఒరే 1 కిలో చాలురా ఉప్పు, నువ్వు కిలో అంతా ఎక్కువ ఇవ్వకురా, మరి 100 మందికి కదా అని ఏదో ఒక లెక్కదా అని చెప్పాడు. వీడేం చేశాడంటే, వీడి అతి తెలివితోటి ఉప్పు అనేది రుచి కదా, ఆయన కిలో చెప్పాడు కదా, ఆయన చెప్పకుండా 2 కిలోలు వేసాడు. బాగా పెద్దగా టేస్ట్ చూస్తుంది. రుచికి రుచి
అతి సర్వత్ర వర్జయేత్ అనేది వాడికి తెలియదు. వాడు 2 కిలోలు పోసేసాడు, వీడికి తెలియదు ఆ సంగతి. సరే అందరూ పెట్టేసారు, అందరూ వారేసారు. చివరి పేరు ఎవరికి వచ్చిందా అని అంటే వీడికి వచ్చింది పాడు పేరు. ఇక్కడి నుంచి వీడి క్యాటరింగ్ వీడి ఎవరు పిలవడు. కాబట్టి ఈ వంటవాడు చూశారు ఎంత కర్తృత్వం, దీనిలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో చూసుకోండి కర్తృత్వ విషయంలో. ఎందుకంటే వాడికే పేరు వస్తుంది, మంచి పేరు చెడు. అట్లనే ఇక్కడ కూడా చెబుతున్నాడు, ఒక విషయం చెబుతున్నాడు. సహాయం తీసుకుంటాడు ఈ వంటవాడు, కొంతమంది సహాయం తీసుకొని చేస్తాడు. అట్లానే ఈ జీవుడు కూడా కర్తృత్వం వహిస్తూ ఏం చేస్తాడనంటే ఎవరి దగ్గర సహాయం తీసుకుంటాడు, ఆత్మ నుండి సహాయం తీసుకుంటాడు. కానీ ఆత్మకర్తృత్వం కాదుగా. వాడు ఉప్పేసేవాడు ఉన్నాడు, రేపొద్దున ఉప్పేసేటువంటి వాడు ఉప్పేస్తే సరిగ్గా కదా, టేస్ట్ అదే కదా. అందుకని మనం ఎవరిని పిలిస్తే ఏమంటే ఉప్పేసిన వాడే ఉండి పిలవండి, బాగా వంట బాగా చేశాడండి అని అంటావా మనం? అసలు రుచిగా ఉంటానే ఉప్పు కదా, వీళ్ళు బాగా టేస్టీగా ఉంది కదా, ఏమండి బాగా టేస్ట్గా ఉంది, ఉప్పు అప్పుడు వేసాడు వాడు, పిలవండి ఒకసారి వాడికి మంచి ప్రైజ్ ఇద్దాం అని ఎవడన్నా అంటున్నాడా? ఏమంటున్నాడంటే ఆ హెడ్ ఉన్నాడు కదా, భలే బ్రహ్మాండంగా చేసాడు, ఉప్పు కారాలని బాగా సరిపోయాయా, బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. ఇక్కడ సహాయం ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు? ఈ జీవాత్మ అనేటువంటి వాడు, అమట చేసేటువంటి వాడు ఆత్మ నుండి సహాయం తీసుకుంటున్నాడు. ఈ ఆత్మ అనేటువంటి వాడు ఈ జీవాత్మకి అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, సహాయంగా తీసుకుంటున్నాడు. ఈ సహాయంగా జీవుడు ఆత్మని ఎంత సహాయం కోరినా తన కర్తృత్వం పోదు. ఆ ఆత్మని దగ్గర నుంచి సహాయం తీసుకొని చేస్తుంటాడు. ఎంత సహాయం చేస్తున్నా కర్తృత్వం ఎవరిదండి? జీవాత్మే అండి. కర్తృత్వం ఎవరిది? జీవాత్మే, ఆత్మది కాదండి. కానీ సహాయం చేసింది ఎవరు? ఆత్మ సహాయం చేసింది. ఆత్మ సహాయం చేసింది కాబట్టి వీడి బడి నడుస్తుంది. ఆత్మ యొక్క శక్తి దీనికి ఇచ్చాడు అని అర్థం. ఇది ఆత్మ తన యొక్క శక్తిని ఈ సందర్భంలో ఆ ప్రొటెక్షన్గా వచ్చింది ఆ క్రియకి. ఇది దీనిలో ఈ కర్తృత్వంలో అనేటువంటి భావం. దీనికి ఉపమానంగా వంటవాడు వంట చెప్పుకుంటూ వచ్చేసాడు. కాబట్టి ఆత్మ అనేటువంటి సహాయం లేకపోతే ఈ వంట చేసేవాడు వీడు ఒక్కడి వల్ల కాదు. సహాయం అనేటువంటి వాడు ఒకడు వచ్చాడు కాబట్టి సరిపోయింది. అలానే ఆత్మ అనేటువంటి వాడు నీ వెనక బ్యాక్ బోన్ ఉన్నాడు ఒకడు. ఇది మనం అంటారు చూడండి, బ్యాక్ బోన్ అంటుంటాడు. వాడున్నాడు. ఎందుకంటే ఒరే నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నేనున్నాను రా, నీకు సహాయం కావాలంటే నేనున్నా. ఇవి వంట చేస్తున్నావు, అవి కావాలి ఇవి కావాలి, నేనున్నా. అలానే ఇంకొకటి యజ్ఞ ఏకాది క్రతువులు చేస్తున్నావు, నీకు సహాయం కావాలి, ఆత్మనేవాడిని నేనున్నాను, నేను సహాయం చేస్తుంటా. నేను సహాయం ఏమిటయ్యానంటే నీ ఆత్మజ్ఞానాన్ని నేను ప్రసాదించి పెడుతుంటాను, అదే అర్థం. నేనేం చేస్తుంటానంటే నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంటే అప్పుడు నీకు మంచి దారి కనబడుతుంటుంది, ముందు నడుస్తూ ఉంటావు. అది దానికి అర్థం అనే ఇక్కడ భావం అనమాట అది. కాబట్టి ఇక్కడ కర్తృత్వం ఎవరిది? జీవాత్మదే. కానీ ఆత్మ మాత్రం కర్తృత్వం తీసుకోదు. ఆత్మ కేవలం సాక్షీభూతము. ఇది మనకు విష్ణు సహస్రనామాల్లో కూడా సాక్షి అని వచ్చింది. విష్ణు సహస్రం సాక్షీభూతంగానే ఉంటుంది. కాబట్టి జీవుడు ఆత్మని ఎంత సహాయం కొన్నా జీవుడికే కర్తృత్వం, ఆత్మకి మాత్రము లేదు అని చెబుతున్నాడు. అందుకని ఆత్మ ఎప్పుడు తాను పెట్టుకోడు, కర్తగా తాను పెట్టుకోడు, క్రియగా తాను ఉండడు. నేను కేవలం సాక్షీభూతమేను, అంతా జీవాత్మ నువ్వే మొత్తం చూసుకో. అయితే నీకేమైనా సహాయం చేస్తాను. సహాయం ఏంటంటే ఆత్మ తత్వజ్ఞానం ఇస్తా, నీకు తత్వజ్ఞానం ఇస్తా, మంచి జ్ఞానాన్ని ఇస్తే నువ్వు మంచి దారిలో నడుస్తుంటావు. అది ఆ పని మాత్రం చేస్తుంటా అంతే. కాబట్టి ఏ క్రియకైనా కానీ సాధనాలు అవసరము. అది కుండలు పోయి చేసేవాడు ఉంటాడు, కులాలు, వాడు సాధనాలు లేవయ్యా, ఏం చేస్తాడు వాడు?
ఇప్పుడు మట్టి లేదు, చక్రం లేదు, దండము లేదు, ఏమీ లేదు. ఏమీ లేదు. వాడు ఏం చేస్తాడు? కుండలు ఎట్లా తయారు చేస్తాడు? సాధనాలు ఏమీ లేవు, కుండలు తయారు చేయలేడు వాడు. ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి అన్నీ వాడి ముందే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. అప్పుడు చేస్తాడు. అప్పుడు చేసినప్పుడు వీటన్నిటికీ కర్త ఎవరండి? వీటన్నిటికీ ఈ కుండలు ఇవన్నీ చేశాడు కర్త ఎవరండి అంటే అడుగోవాడండి అని చెబుతాడు. అట్లనే వీటికి అలాగే కర్తృత్వానికి ఒక కర్తృత్వం చేస్తుంటే దానికి అవసరమైనటువంటి ఇంద్రియాలు. నగేష్ గారా? నరేష్ చెప్పండి. ముందే అదే ఆల్రెడీ ఒకళ్ళు అడిగారు, మీరు ముందు వచ్చింది. సరే ఏదో కానీ సరే అట్లనే వెళ్తున్నాం కాదు, వాళ్ళకి మారుతున్నాం అంటే సరే కానీ ముందు చెప్పారు కాబట్టి సరిపోయింది. అదేలే 30వ తారీఖు అంతేలే ఎప్పుడు మాదిరి. సరే మంచిది, చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే రేపు ఫిక్స్ అయిపోయింది. సరే ముందుగా మీరు అన్నారుగా, సరే కానివ్వండి, వాళ్ళకి మారుస్తా టైం. సరే 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 ఓకే, సరే కానివ్వండి అట్లా. కాబట్టి కర్తృత్వము అనేటువంటిది జీవాత్మకే. ఈ కర్తృత్వం అనేటువంటిది ఇంద్రియములకు, అలాగే కర్తృత్వం ఇంద్రియాలు అవసరం. ఇంద్రియాలు లేకపోతే, సహాయం లేకపోతే ఎట్లా? కాబట్టి వీటి సహాయం ఆత్మ నుండి జీవుడు తీసుకుంటూ ఉంటాడు. ఈ జీవాత్మ పరమాత్మ నుంచి సహాయం తీసుకొని చేస్తూ ఉంటాడు. జీవుడు ఎంత సహాయం ఆత్మ నుండి తీసుకున్నా కర్తగా కర్తృత్వం పోదు. జీవుడికి కర్తయే, జీవుడే కర్త. ఎక్కడో ఒక చోట వచ్చింది, నాహం కర్త చెప్పట్లోనే నేను కాదు కర్తను దానిలో నిర్వాణ షట్కంలో అన్నట్టుగానే నాహం కర్త అంటే అట్లానే మనోబుద్ధి అహంకారాలు నేను కాదు చెప్పుకుంటూ వచ్చేసాడు. నేను కాదన్నావయ్యా, బాగానే ఉంది, మరి ఎవరు అని ప్రశ్నిస్తే జీవాత్మ. నేను కాదంటే రెండో మనిషి ఎవడు చెప్పు? జీవాత్మ. అంటే ఆ జీవాత్మ అని దాని జీవాత్మలో ఆత్మ కూడా ఉన్నావు కదా నువ్వు అంటే, ఆ మనోబుద్ధి అహంకారాలతోటి ఉంటే అది జీవాత్మ. మనోబుద్ధి అహంకారాలు తొలగిపోయినాయి, పరమాత్మ. ఇంకా నిర్వాణ మంజరీలో కూడా ఉన్నాయండి ఇది. అట్లానే అది ఇంకొక అది నిర్వాణ మంజరి అని 10 శ్లోకాలు ఉన్నాయి. ఇంచుమించుగా అట్లానే గుర్తుకొచ్చింది ఆ సందర్భం దీనికి. అట్లానే దశస్లోకి కరెక్టే, అవును. కాబట్టి ఇక్కడ చెప్పుకునేదంతా జీవుడే కర్త అని చెబుతున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే అసలు అర్థం, ఈ జీవుడు కర్త అసలు ఎందుకు చెబుతున్నాడు అని అంటే, జీవుడు కర్త అనేది అసలు ఎందుకు చెబుతున్నాడంటే, ఈ కర్తృత్వం అనేది ఎప్పుడైతే జీవుడికి పోతుందో అప్పుడు వీడు మోక్షానికి పోతాడండి. అసలు విషయం అది. ఇది మొత్తం చేసేది వీడే చేసేదంతా. కాబట్టి వీడు చేస్తున్నదంతా దాన ధర్మాలు యజ్ఞ యాగాది క్రతువులు చేశాడండి. చేస్తే ఏమవుతున్నాడయ్యా అని అంటే చివరికి ఏమన్నారు? చివరికి పుణ్యం వస్తుంది, దానివల్ల గొప్ప జన్మ వస్తుంది, అవి రకరకాలు చెబుతున్నారు. మోక్షం వస్తుందా అని అంటే రాదండి అని చెబుతున్నారు. మరి మోక్షం ఎప్పుడు వస్తుందయ్యా అని అంటే ఆత్మతత్వంతో బ్రహ్మనిష్ఠుడు అయితే వస్తుందండి అన్నారు. మరి అప్పటిదాకా ఏమిటయ్యా నీవు అని అంటే, ఈ జీవాత్మ ఈ కర్మలు చేస్తూ ఉండాలి. ఈ కర్మలు చేసే కొద్దీ చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వలన జ్ఞానం వైపు ప్రయాణించి చివరికి కైవల్యంలో చేరతాం. అందుకనే కర్మలు చేసేటప్పుడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పింది. అందుకు కర్మలు చేయాలి, చేయవలసిన డ్యూటీ నీది ఉంది.
కానీ కర్మలన్నింటినీ కూడా నిష్కామ కర్మతోటి చెయ్యము అని గీత చెప్పాడు. సకామ కర్మలతోటి చేస్తుంటే వాటి యొక్క ఫలాలని అనుభవించాలి. వాటి ఫలాలను అనుభవించడానికి వచ్చేటప్పటికల్లా చిత్తశుద్ధి కలుగదు. ఇది ఎప్పుడైతే చిత్తము శుద్ధి లేకుండా వివిధమైన దారుల్లో ఉన్నదనంటే అనేకమైనటువంటి ఫలాలు వచ్చి పడితే, అనేక ఫలాలు ప్రయోజనాలన్నీ వచ్చి పడ్డాయండి. వాడికి కోట్ల కోట్ల ఆస్తి ఉంది, ఆ ఆస్తి ఈ ఆస్తి ఆ ఆస్తి ఉంది. వాడికి మనస్సు సరిగ్గా నిద్రపోవడం పట్టదు. వాడికి దాన్ని ఏం చేయాలి, దీన్ని చూడే సరిపోతుంది వాడికి. ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ జీవుడికి కర్తృత్వం అనేటువంటి ఉన్నంతకాలము వీడి జన్మలు తీసుకుంటూనే ఉంటుంటాడు. వీడికి కర్తృత్వం పోదు అని దీనిలో చెబుతున్నాడు. ఈ కర్తృత్వం ఉన్నంతకాలము వీడికి అవసరం వచ్చినప్పుడు ఆత్మని సహాయం అడుగుతాడు. ఆత్మ ఏదో సహాయం చేస్తుంది, అంతవరకే. ఆత్మ సాక్షిభూతంగా మాత్రమే ఉంటుంది అని చెప్పేసి చెప్పి ఆ తర్వాత ఇంకేం చెబుతున్నారంటే ఒక విశేషమైనటువంటిది దీనిలో కూడా, శక్తి విపర్యయాత్ అనే సూత్రంలో కర్తృకరణములు ఏమిటనమాట. దీనిలో జీవుడు బుద్ధి తారుమారు, జీవుడటు బుద్ధి ఇటు తారుమారు అవుతుంటారు. బుద్ధి జీవుడు వేరు వేరు అనేటువంటి భావాలు. బుద్ధి కంటే వ్యతిరిక్తమైన జీవుడు కర్త కూడా యుక్తమే. అప్పుడు బుద్ధికి ఇంద్రియ గ్రహక శక్తి పోతుంది. బుద్ధికి ఇంద్రియ గ్రహ శక్తి పోతుంది. అప్పుడు కరణత్వం కూడా పోతుంది. మన అంతఃకరణ చతుష్టయం అని అన్నారు. నాలుగులో బుద్ధి అనేది మనోబుద్ధి ఉంది కదా. బుద్ధి అనేది రెండోది కదా అంతఃకరణంలో. కరణం అనేటువంటి దానికి ఆ పోస్టు కాస్త పోతుంది. దీనికి అటు ఇటు మారిందంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, కర్తృత్వం వస్తుంది. అప్పుడు బుద్ధిని కర్తగా అంగీకరించడం చేస్తారా అది చెప్పండి. జీవాత్మని కర్తగా ఇప్పుడుదా చెప్పుకున్నాము. ఆ జీవాత్మ బుద్ధి సహాయంతో, బుద్ధి అనే సారథితోటి కార్యక్రమం నడుపుతున్నాడు. ఏమిటి, బుద్ధి అనేటువంటి వాడే అంతా చేస్తున్నాడు కదా. బుద్ధి అనేటువంటి వాడే అంతా చేస్తున్నాడు కదా. కాబట్టి బుద్ధినే జీవాత్మగా చెప్పుకుందాం. అసలు జీవాత్మ అనేటువంటి వాడు లేడు. అసలు జీవాత్మ స్థానంలో ఈ బుద్ధి అనేటువంటి వాడిని కూర్చోబెడదాం అని కూర్చుంటే మరి బుద్ధిని జీవాత్మగా పెట్టుకుందామా, బుద్ధినే జీవాత్మగా పెట్టుకుందామా అంటే అది కుదరదండి. బుద్ధిని కర్తగా అంగీకరించడం సరికాదండి అన్నాడు. సమస్తము బుద్ధికి అహంకారపూర్వకంగా జరుగుతుంది. ఈ బుద్ధి అనేటువంటి దగ్గరలోనే అహంకారం అన్నది. అహంకారంతో కలిసి ఆత్మనే కర్తగా, కనుక ఆత్మనే కర్తగా స్వీకరించాలి, జీవాత్మనే తీసుకోవాలి. దీనిని బట్టి జీవునకు కర్తృత్వం నిత్యం కాదు. కాబట్టి అసలు కర్త ఎవరయ్యానంటే ఆత్మనే తీసుకోవాలి అని చెబుతున్నారు. చివరికి ఏమంటున్నారంటే అసలు ఈ హెడ్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడండి, ఆత్మ అనేటువంటి వాడు వాడండి అసలు మనిషి, అసలు మనిషి వాడు. కాబట్టి ఆ అసలు ఆయన ఎవడో ఉన్నాడు, ఆత్మ ఉన్నాడే, వాడి ఆధీనంలో ఉంటారండి వీళ్ళందరూ. వాళ్ళ ఆధీనంలో ఉంటారన్న ఆత్మ అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి శరీరంలో అంతఃకరణ చతుష్టయము, ఇంద్రియాలు, మొత్తం 24 తత్వాలు ఇవన్నీ పనిచేస్తున్నాయండి. వాడు ఉన్నాడు కాబట్టి. వాడు లేడనుకోండి, వాడు కాస్త బయటికి వెళ్ళిపోయినాడు అనుకోండి, వీళ్ళు వెళ్ళిపోతారు. వాడు వచ్చి ఉన్నాడు అనుకోండి, ఉన్నంతసేపు వర్క్ చేస్తూ ఉంటాయి. వాడు ఉన్నంతసేపు వర్క్ చేస్తూ ఉంటాయి. వాడు ఎప్పుడైతే వెళ్ళిపోయినాడో ఇంకా ఎడిపోతాయో తెలియదు. కాబట్టి ఆత్మ అనేటువంటి వాడున్న అసలు వాడు కర్త. కాబట్టి బుద్ధిని అనేటువంటి కర్తగా అంగీకరించవాకండి అని చెబుతున్నాడు. సమస్తము బుద్ధికి అహంకారపూర్వకంగా జరుగుతుంది. ఈ బుద్ధి అనేటువంటిది అహంకారం వలన జరుగుతున్నది అంతా. అనగా నేను చేస్తున్నాను, నేను అనేటువంటిది అహంకారం లేకపోతే ఈ బుద్ధి ఎట్లా పనిచేస్తుంటుంది. కాబట్టి ఆ డ్రైవర్ అనేటువంటి వాడు అహంకారపూర్వక, అహం అని అంటే కేవలం ఇక్కడ అహంకారం కరణం అనే అర్థం కాదు. ఈ వర్క్ అంతా ఎలా నాకు తెలియాలి అనేటువంటి తెలుసుకుందాము దీనిలో అనేటువంటి భావం అనమాట. అది అనమాట. అట్లా అనమాట ఇది.
ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు. ఏమిటంటే మనకు కఠోపనిషత్తులోని ఆత్మానోరధిన విద్ధి అనేటువంటి మంత్రం ఉన్నది చాలా విశేషమైనటువంటిదండి. ఇది బాగా అర్థమైతే ఆత్మతత్వం బాగా అర్థమైనట్లే. ఈ ఒక్కటి అర్థమైన ఆత్మతత్వం అర్థమైనట్లే. కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఉపమానపూర్వకంగా చెప్పాడు, ఉపమానంగా చెప్పాడు, పోలికగా చెప్పుకుంటూ వచ్చాడు. అది బాగా అర్థం చేసుకుంటే కాబట్టి సమస్తము బుద్ధికి అహంకారపూర్వంగా జరుగుతుంది కనుక ఆత్మనే కర్తగా తీసుకోవాలి అని చివరికి ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకంటే అసలు ఆత్మయే కర్త, కానీ సాక్షిభూతంగా ఉంటున్నది. దీనిని బట్టి జీవులకు కర్తృత్వం నిత్యం కాదు, ఆత్మనే కర్తగా స్వీకరించవలెను అని చివరికి కూడా దీనిలో ఈ మాట చెబుతున్నాడు అనమాట. మళ్ళీ చివరికి ఏమంటున్నాడంటే కర్తరధికరణంలో చెప్పేటువంటిది జీవాత్మనే కర్తగా చెబుతూనే ఉన్నాడు, జీవాత్మనే కర్తగా భావిస్తూనే ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఉండి చివరికి ఇంకెక్కడికి పోతున్నాడు అయ్యానంటే ఆత్మ దగ్గరికి పోతున్నాడు. ఆత్మను వదిలేసేసి కనుక కూర్చున్నాడు అనుకోండి, అప్పుడేం చెబుతాడు? అసలువాడు వాడున్నాడు, వాడు ఉండబట్టే కదా నువ్వు ఇదంతా ఈ డ్రైవరు ఇదంతా వచ్చేటువంటి. వాళ్ళు లేకపోతే ఇంకేముంది? అసలైన ఆయనే. కాబట్టి ఇదే అంతవరకు ఒక విషయాన్ని అంటే దీనిలో చెప్పేది ఏంటి అని అంటే ఈ అంతఃకరణములు అనేటువంటివి ఉన్నాయి చూశారు, వాటిల్లో బుద్ధి అనేటువంటి దాన్ని కర్తృత్వం లేదు అని చెప్పడం. బుద్ధికి కర్తృత్వం లేదు, జీవాత్మకే కర్తృత్వం అని చెప్పటం అనమాట. దీనిలో జీవాత్మకే కర్తృత్వము ఉన్నది అని ఆత్మనే కర్తగా ఎటువంటిప్పుడు నువ్వు అనుకునేది ఆత్మనే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది అసలు ఉన్నదండి ఒకటి. మన శరీరంలో జీవాత్మ ఆత్మ ఛాయాత పూర్వతం పిబంతౌ సుకృతౌ దుష్కృతౌ అని చెప్పాడు కఠోపనిషత్తు. వృతం పిబంతౌ తాగుతూ ఉన్నారు, వృతం పిబంతౌ ఆ తాగుతూ ఉన్నారయ్యా వాళ్ళు, ఛాయాత పోవదంతి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏంటి? అసలు ఒకడనేవాడు ఒకడు ఉన్నాడుగా, ఆత్మ అనేవాడు ఉన్నాడు కాబట్టే ఇక్కడ చెప్పగలిగావు. ఏమిటి చెప్పగలిగింది? ఛాయ చెప్పగలిగావు. ఛాయ అనేటువంటి జీవాత్మ. కాబట్టి ఈ జీవాత్వం అనేటువంటిది, అందుకని నిన్న మనం ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం. అంత వజ్రంని నల్లటి గుడ్డతోటి వస్త్రంతో చుట్టి అక్కడ పెట్టి ఎంతమందినైనా వచ్చి పిలిచి అరే దీనిలో ఏముందిరా ఇదేందో చెప్పండిరా అంటే ఒక్కడు కూడా అది వజ్రం అండి లోపల ఉందని ఎవడన్నా చెప్తాడా? ఎవ్వరూ చెప్పలేదు. వాళ్ళ కంటికి ఏం కనపడుతున్నది? నల్లటి వస్తువు కనపడుతుంది. కాబట్టి నా కంటికి కనపడుతున్నది నల్లటి వస్తువు, అది నిమ్మకాయ అవుతుంది అంతే. అంతకు తప్పితే ఏం లేదు, కనపడలేదు. ఇంకెవరినైనా చూసుకోండి అంతే కదా అంటారు. నిజమే, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఆ 20 మందిని కూర్చోబెట్టారు. ఎరా మీరందరూ నల్లటి వస్తువు అనే అన్నారు కదా, మరి ఈ నలుపు అనేటువంటి దానిని తీసేస్తున్నాను మీ కళ్ళ ముందే తీసేస్తున్నా. ఈ నలుపు అనేటువంటి అజ్ఞానం అనే చీకటిని నేను తీసేస్తున్నా. అజ్ఞానం అనే చీకటిని, ఈ చీకటిని తీసి వదలబడేశాడు. ఆ వస్త్రం, నల్లటి వస్త్రం తీసి వదలబడేశాడు. ఇప్పుడు ఆ వజ్రం తళతళతళలాడు మెరుస్తున్నదండి. ట్యూబ్లైట్లు కూడా చాలా. అరే అందరూ అనుకున్నారు ఈ కళ్ళే కదా అండి ఉన్నది, ఈ కళ్ళే చూస్తే నలుపు కనపడదండి. ఇప్పుడు నలుపు కాస్త తొలగిపోయిందండి ఆ వస్తువు మీద. ఇప్పుడు ఏం కనపడది? తెల్లగా కనపడదండి. ఈ తెల్లగా కనపడేటప్పటికి వజ్రము అన్నాడు ఒకడు. ఇంకొకడు కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు. ఇంకొకడు అన్నాడు
రాజుగారి కిరీటంలో ఉంటుంది అని ఇంకొకరు అనగా ఇక్కడ ఏంటో తెలిసిన వాళ్ళ జ్ఞానం చూసుకోండి అంతంత పరిగెత్తుతున్నప్పుడు. ఎప్పుడైతే ఆత్మ తన యొక్క కాంతిని ఇచ్చేసిందో, చీకటిని తొలగజేసేసిందో వీడు చూసుకోండి ఏం చెప్పేస్తున్నాడో. అనగా అజ్ఞానం అనే చీకటి పోయింది వీడికి. అజ్ఞానం అనే చీకటి పోయేటప్పటికి ఆత్మ గురించి చెప్పేస్తున్నాడు వీడు. అది కాబట్టి అజ్ఞానం అనేటువంటి చీకటి పోయింది, ఆ జీవత్వం పోయింది. ఆ జీవత్వం ఉన్నంతకాలము వీడేమిటి అనమాట, కర్తృత్వం వహిస్తూ ఉన్నాడు. ఆ కర్తృత్వం వహిస్తే చెయ్యాలి, చేయకపోతే ఎట్లా? యజ్ఞాగాదికులు దాన ధర్మాలు ఇవన్నీ చేయకపోతే ఎట్లా? దాన ధర్మాలు చేస్తేనే కదా ఏదో పుణ్యం వస్తుంది అది అని అన్నారు. మరి ఇట్లా ఈ విధంగా అన్నారు కదా, చెయ్యాలి అట్లా ఆ విధంగా. మరి ఇవన్నీ చేయాలి అని అంటే మళ్ళీ బుద్ధి అనేటువంటి డ్రైవరు వాడు చక్కగా పనిచేయాలి. వాడు ఇట్లా ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా జీవాత్మ ముందుకు సాగిస్తూ ఉంటుంటాడు. సాగిస్తూ ఇక్కడ ఈ 255వ సూత్రంలో సమాధి అభావాచ్చ సమాధి అవస్థలో కర్మలు కుదరవు, అందువలన కూడా జీవునకు కర్తృత్వం సహజం కాదు. ఆత్మకు కర్తృత్వం చెప్పాలి. ఆత్మకే కర్తృత్వం అండి. ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వచ్చాడు చూసుకోండి. జీవునకు కర్తృత్వం సహజం కాదు. ఇక్కడ ఎక్కడికి వచ్చాడంటే భగవద్గీత దగ్గరికి వచ్చాడు. భగవద్గీతలో ధ్యాన యోగం ఉంది. ఆ ధ్యాన యోగం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి, ఈ ధ్యాన యోగంలోకి వెళ్ళేటప్పటికల్లా పరమాత్మ దర్శనం జరుగుతుంది. అనగా జీవాత్మలో ఉన్నటువంటి ఆత్మను దర్శనం చేసుకుంటున్నాడు. జీవ అనేటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిని, ఆ పొరని తొలగించుకొని వాడు చీల్చుకొని ఆ తెల్లటి ఆ పరమాత్మను దర్శనం చేసుకోండి. లోకంబులు లోకేశులు తెగిన తుది పెంచీకటికి అవతల నెవ్వడు ఏకాకృతి వెలుంగు నతండు. చూసుకోండి భగవద్గీతలో. ఈ చీకటి అంతా తొలగిపోవాలి. ఈ చీకటి అంతా తొలగిపోయిన తర్వాత అవతల పెద్ద వెలుగు పెంచీకటి. ఇది అబ్బో ఎటువంటి చీకటి, అబ్బో చెప్పరు, అమావాస్య చీకట్ల కన్నా పెద్దదండి ఇది. ఈ చీకటి తొలగిపోగానే తెల్లగా తేషాం ఆదిత్య వత్సంకాశ, అది సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడండి ఆత్మను దర్శనం చేసుకొని అప్పుడు ఎంతటి ఆనందం అప్పుడు వర్ణిస్తున్నాడట. ఏది? ఆ పరమాత్మని. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని మొదలుపెట్టాడు. ఎప్పుడు ఆ పరమాత్మని వర్ణించడం మొదలుపెట్టేసేసాడు. ఆ వాక్యాలు మొదలుపెట్టేసేసేటప్పుడు వాక్యాలు పోతూ ఉన్నాయి అంత దూరం పోయి అక్కడ దాకా వెళ్ళి పరమాత్మని టచ్ చేయలేక వెనక్కి తిరిగి వస్తుంటే సంతోషిస్తున్నట్ట. అంటే పరమాత్మని వర్ణించటానికి కూడా తగిన వాక్యాలు లేవు, అవాచ్యం. అంత విశేషం చెప్తున్నాను. ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకటి వెళ్ళిపోతుందో అప్పుడు వీడిలో ఉన్న ఆత్మ వజ్రం మాదిరిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఈ విధంగా ఆ సమాధి అవస్థలో చెబుతున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణం రుచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి. ఆయన సమాధి స్థితిలో ఉన్న బ్రహ్మీ స్థితిలో ఉన్నాడంటే బ్రహ్మజ్ఞానాన్ని కూడా బాగా ఫలాన్ని పొంది సమాధి స్థితిలో ఉండిపోయినాడు. బ్రహ్మనిష్ఠుడై బ్రహ్మమునే తలుచుకుంటూ ఉన్నాడు. బ్రహ్మమే కనపడుతున్నది ఆయన. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఎవరు? ఈ సాధకుడు. ఆయన అదే 2వ అధ్యాయంలో చెప్తాడనమాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణం రుచ్యతి. అంతకాలేపి చివరి కాలం వచ్చేసేసింది. శరీరం వదిలేసే టైం వచ్చేసింది. ఆ టైం వచ్చేసేటప్పటికి బ్రాహ్మీ స్థితిలో ఉండిపోయినాడు. ఈ బ్రాహ్మీ స్థితిలో ఉండిపోయినాడంటే అర్థము ఈ చరాచర జగత్తును వదిలేశాడు. తన చుట్టూ ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియ శక్తులు, ఆ శక్తుల్ని వదిలేసేసాడు. సమస్తము అంతా వదిలేసేసి ఆ
బ్రహ్మమునందు నిమగ్నమై ఉన్నది అతని యొక్క బుద్ధి. అనగా ఈ సారథి అనేటువంటి బుద్ధి ఎక్కడికి చేరుతున్నాడు? ఆ పరమాత్మ దగ్గరికి, గోల్ ఆ గేటు దగ్గరికి చేరేశాడు. ఆ గేటు దగ్గర చేరేసాడు. ఇంక లోపలికి గేట్ ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోవటమే. ఆ వెళ్ళిపోవటం అంటే మోక్షం పొందటము అని అర్థం. అది అట్లా అనమాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణం రుచ్యతి అని గీత. కాబట్టి ఆ బ్రాహ్మీ స్థితిని పొందుతాడనమాట. కాబట్టి ఉపనిషత్తుల్లో ఉపదేశించిన ఆత్మసాక్షాత్ పరమ ప్రయోజనం బృహదారణ్యకోపనిషత్తు. దాన్ని యాజ్ఞవల్క్య మహర్షి కూడా చెబుతున్నాడు అనమాట ఆత్మసాక్షాత్కారం గురించి. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య స అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య. ఆత్మాను గురించిది ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఆత్మను గురించి ధ్యానం చేయాలి, శ్రోతవ్య వినాలి. ఇట్లా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. అలా తెలుసుకుంటే అప్పుడు ఆత్మని గురించి తెలుస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ధ్యాన మననాదులతో ఆత్మజ్ఞానం పొందండి ఈ శృతి చెబుతున్నది. ఇది భగవద్గీతలో ధ్యాన యోగం. చివరికి ఎక్కడికి వచ్చాడయ్యానంటే జీవాత్మ కర్తృత్వం అండి అనేటువంటిది ఒప్పుకుంటూ వివరంగా అంతా చెప్పుకుంటూ వచ్చి 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 జీవాత్మ కంటే పక్క సాక్షిభూతంగా ఉన్నాడే ఎవరు ఆత్మ అనేటువంటి వాడు ఉన్నాడే వాడు అసలు వాడండి అని అన్నాడు. వాడు అసలు వాడు, వాణ్ణి బట్టే కదా ఈ జీవాత్మ. లోపల వాడు ఉన్నాడు కాబట్టి, హృదయ గుహలో వాడు ఉన్నాడు కాబట్టి ఇదిగో ఇంత ఆడుతున్నది ఆ ఆత్మే. ఆ ఆత్మ చుట్టూ ఈ జీవత్వం అనేటువంటి 24 తత్వాలు ఉండేటప్పటికీ ఈ తానే జీవాత్మ, తనే కర్తృత్వంగా భావించుకుంటూ ఉన్నాడు. యజ్ఞయాగ కృతులు చేశాడండి. జీవాత్మ ఏమనుకుంటున్నాడు? నేను చేశానండి, ఈ యజ్ఞం చేశానండి, ఈ దానం చేశానండి అని చెప్పుకుంటాడు. దానం చేసేటప్పుడు ఎట్లా ఉండాలండి అంటే అప్పుడు ఇదన్న మమ, ఇదన్న మమ, ఇదన్న మమ అని చెప్పాలి. ఇదన్న మమ అని చెప్పాలి. అంతేగాని నా తీసేసి ఇదం మమ, ఇదం మమ అంటే పోయిందా? అసలు పోయింది. ఇదన్న మమ, ఈ దాన ఫలితం అనేటువంటిది వచ్చేసి నాది కాదు పరమాత్మది అనే భావం వచ్చినప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం. అందుకని కర్మలలో ఉండేటువంటి విషయం. కానీ మన వాళ్ళందరూ కూడా ఏమిటి, ఏదైనా దానం చేయాలనుకోండి, నాకేదో టన్ను పుణ్యం కావాలి, టన్ను పుణ్యం కావాలి కాబట్టి ఒక టన్నులే వాళ్ళకి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తాను, 1 టన్ను వస్తుంది. ఆంజనేయ స్వామికి అప్పాలు చేసి 2 టన్నులు వస్తుంది. పుణ్యం వస్తుందండి. ఏమిరా ఎందుకు చేస్తున్నావురా? పుణ్యం వస్తుంది. పుణ్యం దాల్దా ఇంకా టన్ను, ఇంకా టన్ను, ఇంకా టన్ను. ఇది అంటే ఎంతటి అది అజ్ఞానం. ఇదే అజ్ఞానం. ఇటువంటి అజ్ఞానం ఉన్నంత కాలము వాడు ఎన్ని జన్మలు ఎత్తుతాడో చెప్పలేము. అంతేగాని అది భక్తిభావం. ఇది ఏమిట్రా చేస్తున్నాము, ఇది ఎందుకు చేస్తున్నాము, దీనిలో ఉండేటువంటి విశేషమైనటువంటిది ఏమిటి అనేది ఎవడన్నా ఆలోచించుకున్నాడా? ఏం ఆలోచించుకోలేదు. ఎంతసేపటికి ఏమిటి తింటాం, ప్రసాదం బాగా తిన్నామా, ఇది ఇంతకు తప్పితే రెండోది లేదు. ఏమిటి మనం చేస్తున్నటువంటి. అందుకనే బుద్ధి సత్ అసత్ విచక్షణా శక్తితో ఉంటుందిరా. బుద్ధి చేసే క్రియల్లో ఏమిటో తెలుసుకోవాలి. అదే భగవద్గీత చెబుతున్నాడు. అది వదిలేస్తాడు, ఇదిగో దీనమ్మట పడతాడు. కాబట్టి ఈ జీవుడు అనేక జన్మలు ఎత్తుతుంటాడు. కాబట్టి ఇంతవరకు చెబుతూ, కాబట్టి జీవుని కర్తృత్వం సంగతి చెప్పాడు. ఈ జీవుని కర్తృత్వం చెప్పి ఆ తర్వాత చివరికి ఆత్మను గురించి కూడా చెబుతూ ఓమిత్యేవం ధ్యాయధ ఆత్మానం అని ముండకోపనిషత్తు. ఓంకారంతో ఆత్మను ధ్యానం చేయండి. ముండకోపనిషత్తులో ఓంకారం. మనకు ఇందులో ఛాందోగ్యోపనిషత్తులో ఓంకారంతో మొదలు. అలానే బృహదారణ్యకోపనిషత్తులో ఓంకారంతో మొదలు. ఉద్గీతంతో మొదలవుతుంది అన్నమాట. ఓంకారం అనేటువంటిది ఎంతటి గొప్ప విశేషమో మనకు ఈ ఉపనిషత్తులు చెప్తుంది. ఆ ఓంకారాన్ని అర్థం చేసుకునేటువంటి వాడికి మొట్టమొదట ఆత్మతత్వం వైపు తిరుగుతాడండి.
వాడికి సమస్త పాపములు నశిస్తాయి, సమస్త కర్మలు నశిస్తాయి. నిజంగా పుణ్యఫలం అనేది వాడికి వస్తుంది. ఓంకారాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడికి ఆచరణలోకి వస్తాడు. అంత గొప్ప విశేషం మనకు వేదాలు చెప్పినవి. అని ఈ విధంగా ఈ క్రియలు ఆత్మకర్తృత్వం లేకపోతే సంభవం కాదు అని ఈ విధంగా మనకు ఇవి చెప్పుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత తక్షాధికరణం ఉన్నది. తక్షాధికరణంలో చాలా గొప్ప విశేషమైనటువంటిది ఈ తక్షాధికరణం. తర్వాత మనం ఆత్మను కర్తగా చేసుకొని చెప్పేటువంటిది చాలా ముఖ్యమైనది. ఇది కూడా సులభంగా అర్థమవుతుంటుంది. ఆ తర్వాత పరాయత్తాధికరణం, ఆ తర్వాత 2 అధికరణాలని తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్లో చెప్పుకుందాము. రేపటి నుంచి బుధవారం నుంచి మనం ఈ విక్టరీ ఆఫ్ యాజ్ఞవల్క్య చాలా గొప్పదండి. విక్టరీ ఆఫ్ యాజ్ఞవల్క్య దానిలో ఏమున్నది అని అంటే ఆత్మతత్వం. అంటే ఒకరిని ఓడించడానికి ఎన్ని ప్రశ్నలు వేస్తారండి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఉద్యోగాల కోసం వెళ్ళాడు, అతన్ని ప్రశ్నలు వేస్తారు. ఈ ప్రశ్నలు ఎట్లా వేస్తారు? బాగా క్రూషియల్కు అని అంటుంటారు చూడండి, బాగా గర్భితమైనటువంటి ప్రశ్నలు, కష్టమైనటువంటి ప్రశ్నలు. వీడు ఏవైతే చెప్పలేకుండా ఉంటాడో అటువంటి ప్రశ్నలు వేద్దాము, చెబితే అప్పుడు వీడికి ఉద్యోగం ఇద్దాము అనే దీంతో వాళ్ళు ఎట్లయితే ప్రశ్నలు వేస్తారు, అట్లనే యాజ్ఞవల్క్య మహర్షిని 8 మంది ప్రశ్నలు వేశారండి. ఇది మనకు చరిత్రలో చాలా గొప్పదైనటువంటి విషయం. అందులో 8 మందిలో గార్గి అనేటువంటి స్త్రీ, మహిళ విద్వాంసురాలు, ఆమె మహాప్రశ్నలు కూడా వేస్తుంది. ఇక్కడ చాలా గొప్ప విశేషాలు కూడా మనకు వస్తాయి. 8 మంది ప్రశ్నలు వేస్తారు. ఇవి మనకు 5-6 ఎపిసోడ్లు అవుతుందన్నమాట. ఇది విక్టరీ ఆఫ్ యాజ్ఞవల్క్య. కాబట్టి దాన్ని మరి రేపు బుధవారం నుంచి చెప్పుకుందామని అన్నారు. కాబట్టి బుధవారం నుంచి ఈ యాజ్ఞవల్క్య హిస్టరీ చెప్పుకుందాము. ఇంకెవరన్నా కనుక ఆసక్తి పరులు ఉంటే చేరచ్చు కూడా ఇందులో, అట్లా అనమాట. అదంతా మనకు రవిశంకర్ శర్మ చేస్తాడు. ఆయన అడిగేస్తే దీనికి సంబంధించినటువంటివి ఆ లింకులు అవన్నీ కూడా ఇస్తారనమాట. ఇది చాలా గొప్పదైనటువంటి ఇందులోనే ఈ జూమ్లోనే ఈ జూమ్లోనే మనం చెప్పేసేసుకున్నాం. అది జూమ్ ఇదే దీనికి. కాబట్టి ఇదే టైము ఇదే అంతా ఇదే. కాబట్టి ఇది ప్రత్యేకంగా రికార్డు చేసేసుకుంటే సరిపోతుంది. అదేనమాట. అంతవరకు శుభం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ